ఒక ఇంట్లో మాపింగ్ చేసుకుంటాం, ఏమంటాం, లైజాలు ఇవన్నీ వేసుకుని క్రిములు కీటకాల కోసం ఉండకుండా చేయడానికి, శుభ్రంగా చెదలు రాకుండా మందులు కొడతాం, ఇవన్నీ చేసుకుంటున్నాం. హైజీనిక్గా ఉండాలని చూసుకుంటున్నాం, ఇల్లు గాలి వెలుతురు ఇవన్నీ వచ్చేటట్టు. కానీ ఎనర్జీ పరంగా అనే విషయాన్ని అస్సలు పరిగణనలోకి తీసుకోవట్లేదు. దాన్నే ఎనర్జీ హైజీన్ అంటున్నాం. ఈ ఎనర్జీ హైజీన్ ఇళ్లల్లో ఉండాలి అంటే మీకు చెప్పింది, మనిషి స్ట్రెస్ ఫ్రీ బిల్ట్ స్పేసెస్లో ఉండాలి. అంటే కణాలకి ఏది స్ట్రెస్ కలిగించకూడదు. అప్పుడు నీ ఆరా బాగుంటుంది, నీ నీ మెటబాలిజం సెల్ బాగుంటుంది. సో నీకు రోగ నిరోధక శక్తి అనండి, లేకపోతే నువ్వు అంత ఈజీగా ఈల్డ్ అవ్వవు, సెల్స్ అంత ఈల్డ్ అవ్వవు, సెల్స్ హెల్తీగానే ఉంటాయి. ఇంటి యొక్క ఎనర్జీ హైజీన్ అంటే పిల్లల చదువు పరంగా కానీ, భార్యాభర్తల శాంతి పరంగా కానీ, ఈ అన్నిటికీ కారణాలకి ఈ వివిధ ఫ్రీక్వెన్సీసే కారణం. ఈ 400 నుంచి 750 మధ్యలో లోపించకూడదు, బిలో 400 అబౌవ్ 750 ఉండకూడదు. అది భూమి రీత్యా, స్ట్రక్చర్ రీత్యా, ఆర్టికల్స్ రీత్యా చూసుకుని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే మీ ఆటోమేటిక్గా మీ ఆరా ముందు ఈ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మీరు చూసుకుంటే పెరిగిపోతుంది. అది నిదర్శనం. ఇది అయిపోతుంది, అది కావాలి, ఇది సాధించేద్దాం, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి నేను వాస్తు చేయించాలా, బిజినెస్ ఇబ్బంది అయింది. ఆరోగ్యపరంగా ఎవరు మాట్లాడరు వాస్తు గురించి, కేవలం లైఫ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు. కానీ ఆరోగ్యం, లైఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం చక్కగా బ్యాలెన్స్ చేయొచ్చు. కణాలకి స్ట్రెస్ ఫ్రీ లేకుండా చేస్తే మీ ఆలోచనలు, మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ సక్రమంగా ఉంటాయి. మీకు ఒక హైపోథెసిస్ మీద దీన్ని డెవలప్ చేసాం. ఇది టోటల్ సైంటిఫిక్, యాజ్ పర్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అనండి, లేకపోతే మన సిపిడబ్ల్యూడి రిపోర్ట్ పరంగా ఎర్త్ ఎనర్జీస్ గురించి, జియోపథిక్ స్ట్రెస్ గురించి అనండి. ఇది టోటల్ ప్రోటోకాల్ డెవలప్ చేయడం జరిగింది ఇళ్ళ గురించి. ఏ బిల్ట్ స్పేస్ అయినా కూడా, ఇది ఇల్లు అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఐటీ కంపెనీలు కానీ, బ్యాంక్స్ కానీ, ఎక్కడైనా ఎనీ వర్క్ ప్లేస్. మనిషి ఉండేది రెండే చోట్ల కదండి, వర్క్ ప్లేస్, హౌస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏరియాస్, స్కూల్స్, పిల్లలు అయితే, ఇంకా ఆరోగ్యం బాగోతే హాస్పిటల్స్. ఈటి ఏరియాల్లో మనం ఎనర్జీ హైజీన్ తీసుకొస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మన లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చూడండి, మనిషి కేవలం 1-2 ఆర్గన్స్ వల్ల చనిపోతాడు, మిగతా ఆర్గన్స్ అన్నీ బాగానే ఉంటాయి. అవి 2 ఆర్గన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇన్ఫెక్షన్ లేనప్పుడు, పర్టికులర్ ఫ్రీక్వెన్సీ లోపం అన్నమాట. అది మనం ముందు నుంచి పరిగణనలో తీసుకుని చేసుకుంటే ఇదివరకు ఇవన్నీ లేని పక్షాన 120 సంవత్సరాల మనిషి బతికారు. సో ఇంటి యొక్క ఎనర్జీ హైజీన్ ఈ రకంగా ఒక ప్రోటోకాల్ ఫాలో అయ్యి, నెగేటింగ్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఇన్ బిల్ట్ స్పేసెస్ అని జర్మనీలో కానీ, ఇండియాలో క్రియేటింగ్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ రెజ్యువినేషన్ ఆఫ్ డీజనరేటెడ్ ఆర్గన్స్ ఆఫ్ ద హ్యూమన్ అని పేటెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రోటోకాల్ అంతా కూడా ఈస్ పేటెంటెడ్ అండ్ దీని సైంటిఫిక్ పరంగా దీని అప్రోచ్లో వెళ్తాం జరుగుతుంది.